నమస్తే అండి. నా పేరు దనిశెట్టి జయలక్ష్మి. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప వచ్చేసరికి దనిశెట్టి ధరణి సూర్య మనోహరి. చిన్న పాప పేరు వచ్చేసరికి ఏక్తా సాయి ప్రియ. పెద్దమ్మాయి డిప్లొమా థర్డ్ ఇయర్. అమ్మాయి వచ్చేసరికి సెయింట్ మేరీస్ బుడంపాడులో చదువుతుంది. చిన్నమ్మాయి వచ్చేసరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. అమ్మాయి వచ్చేసరికి ఇక్కడ చలమయ్య సాధు సుబ్రహ్మణ్యం జూనియర్ కాలేజ్లో చదువుతుంది. అయితే నేను సింగిల్ పేరెంట్ని. పెద్ద పాపకి అంతకుముందు కూడా సాయిరామ్ సార్ వాళ్ళు స్కాలర్షిప్ మాకు అందించారు. చిన్నమ్మాయికి వచ్చేసరికి 8th, 9th, 10th సారే స్కాలర్షిప్ అందించారు. ఈ స్కాలర్షిప్ రావడానికి కారణం కూడా చిన్న పాప వచ్చేసరికి 8th, 9th, 10th పులిపాక స్కూల్ నందు ఇంగ్లీష్ టీచర్ గారైన వసుంధర మిస్ గారు చెప్పడం వల్ల మాకు ఆ సార్ సహాయం చేశారు. ఆ సహాయం మాకు రావటం వల్ల ఈ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి పాపకి సెకండ్ ఇయర్లో కూడా స్కాలర్షిప్ పడింది. ఆ స్కాలర్షిప్ వచ్చిన మొత్తాన్ని మేము చిన్న పాపకి ఫీజు కిందకి కట్టాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గల కారణం ఏంటంటే పెద్దమ్మాయికి వచ్చేసరికి మాకు ఇప్పుడు జేవిడి పడాలి 3 సంవత్సరాలకు గాను. అయితే సంవత్సరంకి వచ్చేసరికి 25,000 పడాలి. కానీ మాకు ఎటువంటి రూపాయి పడలేదు. మొదటి టర్మ్ గాను 6,250 రూపాయలు పడింది. అంతే. ఇంకా తర్వాత మాకు ఎటువంటి అమౌంట్ గవర్నమెంట్ తరపున మాకు అమౌంట్ ఏమో పడలేదు. దీనికి గాను ఇప్పుడు మొత్తం అమౌంటు కాలేజ్ వాళ్ళు కాలేజ్ యాజమాన్యం కట్టాలన్నారు. అందుకని మేము సాయిరామ్ సార్ని మేము సహాయం కోరటమైంది. సార్ కూడా దీనికి స్పందించి సహాయం చేస్తామని చెప్పారనమాట. అందుకు గాను సార్ని మేము కలిసి ఈ సహాయం కోరాము.